హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కాటన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. కాటన్ బ్లౌజ్ పీస్ ఒక్కోటి చిన్నది వస్తుంది కదండి, అప్పుడు డిజైన్ చూసుకొని కట్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత లోత్ తీసుకోవాలండి. లోత్ కూడా తీసేసిన తర్వాత ఆ పక్కన సైడ్ హ్యాండ్స్కి అతుకులు వస్తాయండి. ఈ ముక్కలు కూడా ఇక్కడే తీసేసానండి. ఇప్పుడు డిజైన్ చూసుకొని బ్యాక్ కూడా కట్ చేసుకోవాలండి. బ్యాక్ నేను యాజ్ ఈజ్ బ్లౌజ్ ఆదిది ఒకటి కట్ చేస్తానండి, దాని ప్రకారం అది వేసి కట్ చేస్తున్నానండి. యాజ్ ఈజ్ అలా డబుల్ ఫోల్డింగ్ వేస్తే కనుక మనకి కటింగ్ అనేది కరెక్ట్గా రాదండి. ఇది బ్యాక్ ఎంత ఉందో అంతా ఒకవైపు ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు ఎక్స్ట్రా ముక్క వదిలేస్తే అది షేప్ ముక్కలకి వస్తుందండి. ఫ్రంట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు షేప్ ముక్కలు ఇక్కడ వేసాను చూడండి. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. యాజ్ టీజ్గా బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేద్దాం సేమ్ అదే విధంగా. చూడండి, మనకి ఎక్కడ కూడా సైడ్ ముక్కలు పడకుండా నీట్గా వచ్చింది. మన షేప్ ముక్కలు తీసేసినా సరే. ఇప్పుడు టక్స్ ఇచ్చుకొని డాట్స్ కూడా పెట్టేసుకుందాం అండి. డాట్స్ ఎలా ఉన్నాయో అలాగే పెట్టేసుకుందాం. పెట్టేసుకొని షేప్ ముక్కలు కూడా తీసేసుకుందాం అండి. ఫ్రెండ్స్, ఇలా కట్ చేస్తే కనుక మీకు ఎక్కడ ముక్క సరిపోదు అని ఉండదండి, చక్కగా సరిపోద్ది ముక్క. ఇప్పుడు నడుము ముక్క కూడా తీసుకుందాం. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, హెమ్మింగ్ చేసుకోవాలి, అందుకని నడుము ముక్క కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.